బాలీవుడ్ లో వరుస హిట్స్ ని ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా నిలదొక్కుంటున్నారు విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆ సినిమా కథ ఎంత బలమైందో అందుకు తగ్గట్టుగానే ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో తన నటనతో మెస్మరైజ్ చేశారు విక్కీ కౌశల్. అయితే అతనికి ఉన్నట్లుండి ఇలాంటి సక్సెస్ రాలేదు. లైట్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగారు. ఈ నేపథ్యంలో విక్కీ కౌశల్ కి సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాం. విక్కీ కౌశల్ 1988 మే 16న ముంబైలో పుట్టారు. తండ్రి శ్యామ్ కౌశల్, తల్లి వీణా కౌశల్. వీరిది పంజాబీ హిందూ కుటుంబం. వీరి పూర్వీకులు పంజాబ్లోని హోషియార్పూర్కి చెందినవారు. విక్కీ కౌశల్ కి ఒక బ్రదర్ ఉన్నారు, పేరు సన్నీ కౌశల్. ఈయన కూడా నటుడే. విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ది పేద కుటుంబమే. ఈయన 1978లో ఉపాధి కోసం పంజాబ్ నుండి ముంబైకి వచ్చారు. పలు కంపెనీల్లో వాచ్మెన్ గా చేస్తూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే చిన్న సినిమాల్లో ఫైటర్ గా చేసేవారు. క్రమంగా తన టాలెంట్ తో స్టంట్ మాస్టర్, యాక్షన్ డైరెక్టర్ అయ్యారు. యశ్ చోప్రా, రాకేష్ రోషన్ల సినిమాలకు ఈయన స్టంట్ మాస్టర్ గా చేసేవారు. అయితే ఆ టైంలో ఆయన సంపాదన తక్కువగా ఉండేది. ముంబైలోని చావల్ ఏరియాలో వీరు ఉండేవారు. అద్దెలు పెంచినప్పుడల్లా వేరే ఇళ్లకు మారేవారు. విక్కీ కౌశల్ చిన్నతనం నుండి తన తండ్రి పడుతున్న ఇబ్బందులను చూశారు. ఒకే గదిలో నివాసం ఉండడం కూడా అనుభవంలోకి వచ్చింది. ఆ తరువాత ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడినా అప్పులు తీర్చడానికే చాలా సమయం పట్టిందట. ఇక తండ్రితో పాటు అప్పుడప్పుడు సెట్స్ కి వెళ్లేవారు విక్కీ కౌశల్. అక్కడే హృతిక్ రోషన్ లాంటి హీరోలను చూశారు. అప్పుడే తనకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పారు. అయితే సినిమా ఫీల్డ్ లో అవకాశాలు స్థిరంగా ఉండవని, ఎన్నో సవాళ్లు ఉంటాయని, ముందుగా చదువు పూర్తి చేయాలని చెప్పడంతో చదువుపై దృష్టి పెట్టారు. ఆ టైంలోనే తన ఆర్థిక పరిస్థితిపై కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొన్నారు. దీంతో విక్కీ కౌశల్ కి పట్టుదల పెరిగింది. సినిమాల్లోకి వెళ్లే ముందే తనను తాను నిరూపించుకోవాలని అనుకుని తన ముందు ఉన్న అవకాశాలేంటని ఆలోచించారట. తాను క్రికెట్ బాగా ఆడేవారు. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా క్రికెట్ పై దృష్టి పెట్టలేకపోయారు. చదువుపై దృష్టి పెట్టి టాపర్ గా నిలిచారు. 2009లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ కంప్లీట్ అయ్యాక ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే ఒక్కరోజే ఆ ఉద్యోగానికి వెళ్లి ఆఫీస్ ఉద్యోగాలు సెట్ కావని అనుకుని అదే విషయాన్ని తండ్రితో చెప్పారట. దీంతో ఆయన కొన్ని రిఫరెన్స్లు ఇచ్చి వారిని కలవాలని చెప్పారు. అయితే పలువురు డైరెక్టర్లు ప్రాజెక్టులు వచ్చినప్పుడు చెబుతాము అని సమాధానం ఇచ్చారు. యాక్టింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోవడం కూడా మైనస్ పాయింట్ అని అర్థమై కిషోర్ నమిత్ కపూర్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తరువాత పలు ఆడిషన్లు ఇచ్చినా ఛాన్సులు రాలేదు. ఏడాది పాటు పలు బ్యానర్లను అప్రోచ్ అయ్యారు. ఆ టైంలోనే మానవ్ కోల్ ఆధ్వర్యంలో నడిచే అరణ్య, సనీరుద్దీన్ షా నిర్వహించే మోట్లీ ప్రొడక్షన్స్ లో పనిచేసేవారు పరిచయం అయ్యారు. ఆ సమయంలోనే తన ఖర్చుల కోసం ఇంటి నుండి డబ్బు అడిగే పరిస్థితి లేకపోవడంతో సినిమా షూటింగ్లకు వెళ్లి లైట్ బాయ్ గా డైలీ పేమెంట్ బేసిస్ మీద పనిచేసేవారు. అలా వచ్చిన డబ్బుతో తన ఖర్చులు తానే చూసుకునేవారు. చాలా రోజులు గడిచినా ఛాన్సులు రాలేదు. ఇలాగే కొనసాగితే కష్టమని భావించి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను కలిశారు. ఆయన మొదట్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పలు ప్రయత్నాల తరువాత విక్కీ కౌశల్ కు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ను చూసి తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఉందని, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం అంటే సినిమా ప్రొడక్షన్ లో అన్ని పనులు చూసుకోవాల్సి ఉంటుందని, ఏ పని చేయడానికైనా సిగ్గుపడకూడదని కండిషన్ పెట్టారు. అలా అనురాగ్ కశ్యప్ వద్ద చేస్తున్న టైంలో 2011లో లాల్ పెన్సిల్ అనే నాటకంలో ఛాన్స్ వచ్చింది. చిన్న పాత్ర చేశారు. ఈలోగా అనురాగ్ కశ్యప్ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మొదలైంది. ఈ 2 పార్ట్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు విక్కీ కౌశల్. కొన్నిసార్లు లైట్ బాయ్ గా కూడా చేశారు. అక్కడే విక్కీ కౌశల్ డెడికేషన్ చూసిన అనురాగ్ కశ్యప్ గారు గీక్ అవుట్, బాంబే వెల్వెట్, లవ్ షౌ, టే చికెన్ ఖురానాలో చిన్న పాత్రలు ఇచ్చారు. చిన్న చిన్న అవకాశాల తర్వాత నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన మసాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే మంచి అవకాశం అతనికి లభించింది. నీరజ్ కూడా గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ సినిమాలో ముందుగా రాజ్ కుమార్ రావుని ఎంపిక చేశారు. అయితే సడన్ గా షూటింగ్ టైంలో ఆయన మానేయడంతో అప్పటికప్పుడు ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలనే టెన్షన్ లో ఉన్న సమయంలో విక్కీ కౌశల్ పేరును చెప్పారట అనురాగ్ కశ్యప్. అలా ఆ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న విక్కీ కౌశల్ ఆ మూవీలో తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ మూవీని ప్రదర్శించారు. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఐఫా, ఏషియన్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. ఈ మూవీకి గాను ₹1500 రెమ్యునరేషన్ ని తీసుకున్నారు. ఆ తర్వాత జుబాన్ చిత్రం కూడా మంచి గుర్తింపు తెచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ముందుగా ప్రారంభమైన
మసాన్ సినిమా ఫస్ట్ విడుదలైంది. ఈ 2 సినిమాలతో దేశవ్యాప్తంగా అప్కమింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విక్కీ కౌశల్. ఆ తరువాత రమణ్ రాఘవ్ 2.0, లవ్ పర్ స్క్వేర్ ఫుట్, రాజీ, లస్ట్ స్టోరీస్, సంజు, మన్మర్జియాలు నటించారు. అయితే విక్కీ కౌశల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా ఉరి ద సర్జికల్ స్ట్రైక్. ఈ మూవీలో మేజర్ విహాన్ సింగ్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ తరువాత వచ్చిన భూత్ పార్ట్ 1 లో నటించాక సర్దార్ ఉద్ధమ్ సింగ్ సినిమాలో లీడ్ లో నటించారు. ఊరి, సర్దార్ ఉద్ధమ్ సింగ్ సినిమాల్లో తన నటన ద్వారా ప్రత్యేక స్టోరీల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవార్డులు కూడా అందుకున్నారు. ఆ తరువాత గోవింద్ నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, శామ్ బహదూర్, డంకీ సినిమాల్లో నటించారు. శామ్ బహదూర్ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆయన లైఫ్ స్టైల్ అపియరెన్స్ పై రీసెర్చ్ చేశారు. ఇక తాజాగా విడుదలైన చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆయన నటించారు అనే కంటే కూడా జీవించారు అని చెప్పవచ్చు. ఇవన్నీ పైకి కనిపించినా తన లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్పవచ్చు. బ్యాడ్ న్యూస్ సినిమా టైంలో ఓ ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు చెప్పారు. తన తండ్రి యాక్షన్ డైరెక్టర్ గా ఉన్నా తాను సినిమాల్లో 0 స్థాయి నుండే వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశా, అవమానాలు ఎదురయ్యాయి. అదే సమయంలో తండ్రికి ఆఫర్స్ తగ్గాయి. తండ్రి పడుతున్న స్ట్రగుల్స్ చూసి తనకు కూడా ఏదైనా చేయాలని అనిపించేది. కానీ సినిమాల్లో ఛాన్స్లు వచ్చేవి కాదు. దీంతో బలవన్మరణం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలని అర్థమైంది. యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతంగా ఆలోచించడం అలవాటైంది. లైఫ్ ఎవరికి వడ్డించిన విస్తరి కాదు అని చెప్పారు. ఇక చావా మూవీ కోసం ప్రత్యేకంగా 6 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు. పరాక్రమవంతుడైన సంభాజీ మహారాజ్ పాత్రలో నటించాలంటే అందుకు తగ్గట్టుగా అపియరెన్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో బరువు పెరిగారు. ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ కళల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు విక్కీ కౌశల్ 11 అవార్డులు తీసుకున్నారు. అందులో ఫిల్మ్ఫేర్, ఏషియన్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఉరి సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నారు. ఇక సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. హావెల్స్, రిలయన్స్ ట్రెండ్స్, ఒప్పోతో సహా దాదాపు 20 బ్రాండ్స్ కి ప్రచారకర్త. ఓవైపు సినిమాల్లో నటిస్తూ ఎంత సంపాదిస్తున్నా డౌన్ టు ఎర్త్ పర్సన్ గా పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా శిశు సంక్షేమం, వైద్య సహాయం లాంటి విషయాల్లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఓ వీడియోలో నటించారు కూడా. గతంలో మీటూ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు. పేద పిల్లలకు ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం నిర్వహించిన జస్ట్ ఫర్ కిడ్స్ అనే చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాటా కేర్ ప్రధానమంత్రి సహాయ నిధి కోసం ₹1 విరాళం ప్రకటించారు. కేవలం యాక్టింగ్ ద్వారా మాత్రమే కాకుండా తన వ్యవహార శైలి, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా 2018కి గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక విక్కీ కౌశల్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఆస్తి దాదాపు 150 కోట్లు ఉంటుందని అంచనా. చావా సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫోర్బ్స్, టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో ఎక్కువగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో 72వ స్థానంలో నిలిచారు. రాజీ సినిమా కోసం వీణ వాయించడం నేర్చుకోగా ఊరి సినిమా కోసం అటవీ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు నివాసమున్నారు. ఇలా తాను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు సెట్ అయ్యేలా తనని తాను మార్చుకుంటారు విక్కీ కౌశల్. ఇక విక్కీ కౌశల్ లవ్ స్టోరీ విషయానికి వస్తే విక్కీ కౌశల్ ప్రముఖ నటి కత్రినా కైఫ్ల వివాహం 2021 డిసెంబర్లో రాజస్థాన్లోని ప్యాలెస్ లో జరిగింది. అయితే వీరి పెళ్లి సమయంలో పలు అంశాలపై చర్చ జరిగింది. కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కంటే 5 ఏళ్లు పెద్దవారు కూడా. అంతేకాకుండా ఆమె సల్మాన్ ఖాన్ తో చాలా రోజుల పాటు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత బ్రేకప్ అయింది. తరువాత రణబీర్ కపూర్ తో క్లోజ్ గా ఉన్నారు. ఈ విషయాన్ని స్టార్ డస్ట్ లీక్ చేసింది. ఆ తర్వాత విక్కీ కౌశల్ తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే కత్రినా కైఫ్ కి ఉన్న ఆస్తులు చూసి విక్కీ కౌశల్ కత్రినాను పెళ్లి చేసుకున్నారని, అప్పటికే ఆమె పలువురు నటులతో డేటింగ్ చేశారని కామెంట్స్ వచ్చాయి. అదే సమయంలో విక్కీ కౌశల్ కూడా అంతకుముందు నటి హర్లీన్ సేతితో రిలేషన్ లో ఉన్నారని, 2019లో వారు విడిపోయారని వార్తలు వచ్చాయి కూడా. ఇక విక్కీ కౌశల్ కత్రినా వివాహం సమయంలో ఈ కామెంట్స్ పై కత్రినా స్పందిస్తూ తమ ప్రైవసీకి సంబంధించిన విషయాలపై అనవసరమైన చర్చ ఎందుకని, ఆ చర్చల వల్ల ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలని కోరారు. ఇక వివాహమయ్యాక కూడా కత్రినా పలు సినిమాల్లో నటించారు. మొత్తం మీద నటనకు సంబంధించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా తన టాలెంట్ తోనే సక్సెస్లు అందుకుంటున్నారు విక్కీ కౌశల్. ఆయన రానున్న కాలంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఇవి విక్కీ కౌశల్ కి సంబంధించిన విశేషాలు.